ఈ వార్త విన్న తర్వాత నాకు చాలా ఏడుపొచ్చేసిందండి. ఏడుపు దిగమింగిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం నేను ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్నాను. ఒక కాల్ వచ్చేసింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనసంతా భారంగా అయిపోయింది. గుడిలో 1 అవర్ ఉన్నాను. 1 అవర్ కూడా నేను దేవుడి మీద అస్సలు కాన్సంట్రేట్ చేయలేకపోయాను. నేను పదే పదే ఆ అమ్మాయి గుర్తొచ్చింది నాకు. ఈ అమ్మాయి ఎవరో కాదు, న్యూ జెర్సీలో ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్ గురైపోయి మరణం పాలైనటువంటి వ్యక్తి దీపారెడ్డి. ఈ దీపారెడ్డి మరణ వార్త నాకు అప్పుడే తెలుసు. నేను ఎప్పుడైతే ఈ వార్త న్యూస్లో వచ్చేసిందో ఆ రోజే నాకు తెలుసు. అమ్మాయి ముఖం చూసిన తర్వాత ఈ అమ్మాయి దీపారెడ్డేనా అనేసి, నా స్టూడెంటానా అనేసి నాకు డౌట్ వచ్చేసింది. కానీ అమ్మాయి పోలికలు కూడా అలానే ఉన్నాయి. కొన్ని ఏండ్ల క్రితం ఈ అమ్మాయి నా స్టూడెంట్. ఈ అమ్మాయికి నేను కెమిస్ట్రీ క్లాసెస్ చెప్పాను, ఇంటర్మీడియట్. ఎంసెట్ కోచింగ్ కూడా ఇచ్చాను. ఈ అమ్మాయి నేను ఎప్పుడు మర్చిపోలేను. అమ్మాయి క్లాస్ రూమ్లో ఆమె యొక్క నవ్వు అనేది అంత ప్రాధాన్యత నోచుకుంది. నేను క్లాసులు చెప్పేటప్పుడు మధ్య మధ్యలో స్టూడెంట్స్కి బోర్ కొట్టకుండా జోక్స్ వేసేవాడిని. ఒక్కసారి స్టూడెంట్ అలర్ట్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం. నేను ఆ జోక్ వేయగానే స్టూడెంట్స్ అందరు నవ్వేవాళ్ళు. అందరి నవ్వు ఆగిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయి దీపారెడ్డి నవ్వు ఆగేది కాదు. అలానే నవ్వుతుండేది అన్నట్టు. అమ్మా తల్లి ఆపమ్మా అనేసి అన్న తర్వాత మెల్లగా నవ్వు ఆపేసేది అన్నట్టు. ఈ అమ్మాయి నవ్వుకు ఒక ప్రత్యేకత. నేను అప్పుడు అంటుండేవాడిని, ఏమమ్మా నీ నవ్వు గోదావరి పొంగుల్లాగా ఉంటుంది, అంత గొప్పగా నవ్వుతావు అంటూ నేను ఆమెను చాలా కామెంట్ చేసేవాడిని క్లాస్ రూమ్లో. ఆ అమ్మాయి మొన్న రోడ్ యాక్సిడెంట్లో గురైన తర్వాత ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనేసి తెలుసుకోవడం కోసం నేను సర్వ విధాలుగా ప్రయత్నించాను. ఇది నాకు ఈ అమ్మాయితో పాటు కొంతమంది స్టూడెంట్స్ చాలా సంవత్సరాల క్రితం నాకు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళలో నాకు 2-3 మాత్రమే కాంటాక్ట్లో ఉన్నారు అన్నట్టు. అయితే ఈరోజు వీళ్ళ అంటే అదే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి మరొక విద్యార్థి నాకు ఫోన్ చేశాడు అన్నట్టు. సార్ మీకు ఈ విషయం తెలుసా అనేసి. తెలుసుకున్న తర్వాత నేను చాలా బాధపడ్డానండి. ఎందుకంటే నేను ఒక్కోసారి మన స్టూడెంట్స్ యొక్క బాగోగులు మనం తెలుసుకుంటాము. ఈ పొజిషన్లో ఉన్నారు అనేది మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారంటే చాలా ఆనందపడతాం కదా. విషయాలు అడుగుతుండేవాను అన్నట్టు. అమ్మాయి ఎక్కడ ఉంది, ఎలా సెటిల్ అయిపోయింది, ఏంటి అనేసి అడుగుతుండేవాను అన్నట్టు. సో నాకు నా స్టూడెంట్స్ చెప్పేవాళ్ళు, అమ్మాయి పెళ్లి చేసుకుంది, యూకే వెళ్ళింది అనేసి. నాకు ఈ అమ్మాయి గురించి అసలుకి అమ్మాయి యూకే నుంచి అమెరికాకు వచ్చినటువంటి విషయం నాకు అది తెలియదు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక మాట్లాడేటప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ గ్రోత్ గురించే మాట్లాడుతుండేవాడిని. దీపారెడ్డి గురించి మాత్రం నేను అప్పుడప్పుడు ఎంక్వైరీ చేసేవాను. ఎందుకంటే ఆమె నవ్వును మర్చిపోలేను అన్నట్టు. క్లాస్ రూమ్లో సరదాగా అందంటే ఆమె నవ్వుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆపండి ఆపండి అంటూ అలా, అంటే ఆమె నవ్వును ఆపండి ఆపండి అంటూ అలా కంట్రోల్ చేసేవారు మిగతా పిల్లలు కూడా. అలా నవ్వేస్తుంది అమ్మాయి. ఆ నవ్వే గుర్తుండిపోయింది దీపారెడ్డికి. అది అన్ని సంవత్సరాల క్రితం కదా. అమ్మాయి అప్పుడు మేబీ 19 ఇయర్స్ ఉండొచ్చు. అప్పుడు ఇప్పటికీ తేడా వయసులో కొంచెం కనిపించినప్పుడు కూడా నేనైతే అదే అనుకుంటున్నాను, ఈ అమ్మాయి దీపారెడ్డి అని నా స్టూడెంట్ అయి ఉంటుంది అనుకున్నాను. కానీ ఖచ్చితంగా అదే నిజమైపోయింది. సో ఈ అమ్మాయి నిజంగా ఎంత మంచి హృదయం వ్యక్తి అంటే, ఒకరోజు నేను వాళ్ళకి టెస్ట్ పెట్టాను. ఒక 45 మినిట్స్. నేను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలేస్తుంది, లంచ్ టైం అయింది. వాళ్ళకి టెస్ట్ పెట్టి ఇంకొక ఫ్యాకల్టీకి ఆ టెస్ట్ అప్పచెప్పి నేను లంచ్ చేసి వస్తాననేసి పిల్లలకి చెప్పాను. అయితే అమ్మాయి, సార్ మీరు లంచ్కి వెళ్తున్నారా, నా దగ్గర లంచ్ బాక్స్ మీరు తింటారా అనేసి అడిగింది నన్ను.
నేను సంతోషంగా ఓకేనమ్మా ఏంటి అనేసి స్పెషల్ అంటే పులిగూర సారా అని చెప్పేసింది. సో అమ్మాయి బాక్స్ ఇచ్చేసింది. తినేసాను. అమ్మ మీరు నాకు ఇచ్చారు మరి మీరు తినకపోవడం ఏంటంటే, సార్ నేను ఈరోజు ఫాస్టింగ్లో ఉన్నాను, మా అమ్మ మర్చిపోయి నాకు లంచ్ బాక్స్ పెట్టింది అని చెప్పింది. సో చాలా టేస్ట్ఫుల్గా ఉంది, తిన్నాను. మీ అమ్మను చెప్పు థ్యాంక్స్, దిస్ సూపర్ గ్రేట్గా ఉంది అసలుకి అంటే. అమ్మాయి అప్పుడప్పుడు పులిహోర పట్టుకొస్తుండేది అండి, నేను టేస్ట్గా ఉందని చెప్పిన తర్వాత. అలా ఆ అమ్మాయి గుర్తుండిపోయిందండి. ఆ నవ్వు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను మిగతా విద్యార్థులతో మాట్లాడినప్పుడు దీపారెడ్డి గురించి ఎంక్వైరీ చేశాను, అమ్మాయి ఎక్కడుంది ఎలా ఉంది అనేసి. కానీ మా పక్కనే ఉన్నటువంటి న్యూ జెర్సీలో ఉన్న విషయం నాకు తెలియదండి. నిజంగా తెలిసి ఉంటే అసలు ఖచ్చితంగా నేను అమ్మాయిని కలిసేవాడిని. సో నాకు ఇప్పుడు కొంతమంది ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాగే ఈ అమ్మాయి కూడా ఆ గ్రూప్లో ఉందన్నట్టు. సో నాకు చాలా లేట్గా అంటే అమ్మాయి వచ్చేసి దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అవుతుందట. సో నేను కూడా మోరార్లెస్ అదే టైంలో వచ్చాను. కానీ న్యూ జెర్సీలో ఉన్న విషయం గురించి నాకు తెలియదండి. నేను అమ్మాయి వార్త అప్పుడే వినేసేసి నాకు డౌట్ వచ్చేసింది, ఈ అమ్మాయి దీపారెడ్డేనా అనేసి. కానీ అమ్మాయే నిజంగా దీపారెడ్డి అని తెలుసుకున్న తర్వాత మా పాపం చాలా ఏడ్చేశానండి. నాకు గుడిలో 1 అవర్ ఉన్నంతసేపు కూడా అమ్మాయి గురించే ఆలోచించానండి. కానీ నేను చాలా బాధేసిందండి అసలుకు ఈ అమ్మాయి గురించి. ఈమె మన దీపారెడ్డి మన స్టూడెంట్ అనేసి తెలిసిన తర్వాత. అయితే న్యూజెర్సీలో జరిగినటువంటి ఈ సంఘటన అనేది తర్వాత ఒక సిద్ధార్థ ప్రసాద్ అనే ఒక 17 ఏళ్ల కుర్రోడు ఈ అమ్మాయి కారుని ఇచ్చేయటం వల్ల ఆ అమ్మాయి అక్కడికక్కడే మరణం సంభవించింది. అయితే ఈ 17 సంవత్సరాల అబ్బాయి సిద్ధార్థ్ జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఎంతో కాలం పట్టలేదు అబ్బాయికి. కానీ ఇక్కడ అబ్బాయి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలా ఇచ్చారో నాకు అది తెలియదు. కానీ కొంత ఈ సమయంలో ఇది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను డ్రైవింగ్ లైసెన్స్ను మా అమ్మాయి నేను తీసుకెళ్ళినప్పుడు మా అమ్మాయి ఫస్ట్ టైం ఫెయిల్ అయిందండి. ఎస్పెషల్గా యువతకి చాలా కేరింగ్గా ఉంటారు. ఇది డ్రైవింగ్ టెస్ట్ పెట్టే మాస్టర్ ఉంటారు కదా, వాళ్ళు చిన్న మిస్టేక్ కనిపించినా సరే ఫెయిల్ చేస్తారండి. నేను మా అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ మా అమ్మాయి కంటే ముందు వరుసలో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్, యంగ్ జనరేషను, అందరూ ఫెయిల్ చేసి పడేసాడు అతను. సో మా అమ్మాయి కూడా కంగారు పడుతుంది. కానీ మా అమ్మాయి వెళ్ళింది కదా, మా అమ్మాయి కూడా ఫెయిల్ అయిపోయింది. ప్రాబ్లం ఏంటిదో చిన్న ప్రాబ్లం, వెరీ మైనర్ అంతే. ఆమె లేన్ చేంజ్ చేసేటప్పుడు తల అనేది పూర్తిగా యాంగిల్లో తిరిగి చూడాలి లేన్ చేంజ్ చేసేటప్పుడు. మా అమ్మాయి కొద్ది టర్నే తీసుకుంది హెడ్, దానికే ఫెయిల్ చేసి పడేసింది. నేను అడిగాను ఎందుకు ఫెయిల్ అయిపోయింది అంటే అమ్మాయి డ్రైవింగ్ మాస్టర్ చెప్పారు, ఇది మీ అమ్మాయి చేసిన తప్పు అనేసి. ఎందుకంటే యువత ఒక్కోసారి కంట్రోల్లో ఉండరు వాళ్ళు. ఇక్కడ యాక్సిడెంట్లు అనేటివి ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఎక్కువ యాక్సిడెంట్లు ఉంటాయండి సంఖ్య. సో ఎక్స్పీరియన్స్ డ్రైవర్ వేరు, ఈ యువత డ్రైవర్ వేరు కదా, అందుకనే యువతను చాలాసార్లు ఫెయిల్ చేస్తుంటారు. అయితే ఈ మధ్యలో కొంతమంది ప్రైవేటు డ్రైవింగ్ లైసెన్స్ వ్యక్తులకి ఏదో లింక్ ఉందట వాళ్ళకి, మెయిన్గా డ్రైవింగ్ వాళ్ళ మోటార్ డ్రైవింగ్ వాళ్ళకి వీళ్ళకి ఏదో ఉంటుందట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాస్ అవుతారు పిల్లలు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలు పాస్ కాగానే ఇక కారు ఇచ్చేయకండి, వాళ్ళకి మళ్ళీ మీరు ప్రాక్టీస్ ఇవ్వండి. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు పాస్ అయినావు కాదు, తర్వాత నువ్వు చాలా నేర్చుకుంటావు, చాలా నేర్పించాలి కూడా. తల్లిదండ్రులు వెంటనే ఇవ్వకుండా వాళ్ళతో పాటు డ్రైవ్ చేయండి కొంత టైం వరకు. మీకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఎలోన్గా వదిలేయండి కారులో, అంతవరకు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లోడు వెళ్ళిందే రాంగ్ రూట్ వెళ్ళటం వల్ల ఇలా జరిగింది. నేను స్వయంగా చూశానండి. హై స్కూల్ ఏరియాలోనే మా పిల్లల్ని డ్రాప్ చేసేటప్పుడు కారు డ్రైవింగ్ లైసెన్స్ పొందినటువంటి కొత్త పిల్లలు
వాళ్ళు యాక్సిలరేటర్ అనేది చాలా ఫాస్ట్‌గా నొక్కేస్తారు. తద్వారా అది దేనికి గుద్దుకుంటుందో కూడా తెలీదన్నట్టు. అలా చూసాను నేను. అంటే ఇది స్పెషల్‌గా యువతను మనం బాగా గమనించాలి. డ్రైవింగ్ లైసెన్స్‌లో మాత్రం. ఎందుకంటే అక్కడ కారు డ్యామేజు, వాళ్ళ పిల్లల ఆరోగ్యం డ్యామేజు, ఎదుటి వాళ్ళు గుద్దుకున్న వాళ్ళకి కారు డ్యామేజు, వాళ్ళ ఆరోగ్యం డ్యామేజ్ ఇవన్నీ అవుతాయన్నట్టు. సో, ఈ సిద్ధార్థ ప్రసాద్ సరిగ్గా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ తీసుకున్నాడో తెలియదు గానీ, వాళ్ళ పేరెంట్స్‌ని గూడా మనం బ్లేమ్ జేయాల్సింది. ఎందుకంటే ఆ పేరెంట్స్ గూడా ఈ పిల్లోడికి సరియైన ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్లనే ఈ పిల్లోడు రాంగ్ రూట్‌న వెళ్ళేసేసి దీపారెడ్డి కారును డాష్ చేయడం వల్ల ఆ అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. అమ్మ తల్లి దీప, వెరీ సారీ. నీ ఆత్మకు శాంతి కలగాలని, నీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను తల్లి. నువ్వు క్లాస్ రూమ్‌లో 25-30 ఇయర్స్ ఎగో నువ్వు క్లాస్ రూమ్‌లో నువ్వు విరబూసినటువంటి ఆ నవ్వులు మాకింకా గుర్తున్నాయి తల్లి. ఈరోజు నీ క్లాస్‌మేట్స్‌తో మాట్లాడి చాలా మేము రిమైండ్ చేసుకున్నాం అబౌట్ యూ దీప. ఐఎమ్ హోప్ నీ యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ